అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటే మాట నేను మీకు తెలియపరుస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చదివినట్లయితే, రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలను. ఈ మాటను మనం చదివాం కదండి. ఈ వచనాన్ని కేవలం కంగారు పడకండి అనే పైన అర్థంతో కాకుండా, దీన్ని మనం ఆధ్యాత్మికంగా మానసిక విశ్లేషణతో మరియు లోతైన జీవిత సత్యాలతో విభిన్న కోణాల్లో మనం దీన్ని అర్థం చేసుకోబోతున్నాం. మొదటిది, కాలం యొక్క భ్రమను విడనాటటం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రాన్ని అంటే సైకాలజీని బోధిస్తున్నారు. మనుషులుగా మనం తరచుగా వర్తమానంలో జీవించడం మర్చిపోయి ఇంకా రానటువంటి భవిష్యత్తును గురించి ఊహించుకొని భయపడుతూ ఉంటాం. ఇక్కడ మనం కనుక దీన్ని లోతుగా అర్థం చేసుకున్నట్లయితే, రేపు అనేది ఇంకా పుట్టలేదు, నిన్న అనేది ఇక లేదు. మీ చేతిలో లేదా మన చేతిలో ఉన్నది కేవలం ఈరోజు మాత్రమే. రేపటిని గురించిన ఆందోళన మీ ఈనాటి శక్తిని, సంతోషాన్ని దొంగిలిస్తుంది. భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోలేము అనే నిజాన్ని అంగీకరించడమే ఇక్కడ మొదటి పాఠం అండి. రెండవదిగా, ఏ రోజు కీడు ఆ రోజుకి చాలును అంటే అర్థం ఏంటంటే, ఈ మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు. దేవుడు ప్రతి రోజులోనూ కీడు లేదా శ్రమను ఉంటాయని ముందే చెప్తున్నారు. ఇక్కడ ప్రతి రోజులోనూ కీడు లేదా శ్రమలు ఉంటాయని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్తున్నారు. నిజమైన ఉద్దేశం ఏంటంటే, అవును, ఈ లోకంలో ప్రతి రోజుకు దానికి సంబంధించిన సవాళ్ళు, బాధ్యతలు, ఒత్తిళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. యేసుక్రీస్తు వారు ప్రాక్టికల్గా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈరోజు ఉన్న సమస్యలను ఎదుర్కోవడానికి మనకు చాలా శక్తి కావాలి. అలాంటప్పుడు ఇంకా రాని రేపటి సమస్యలను కూడా ఈరోజే నెత్తిన వేసుకుంటే మనిషి మానసికంగాను శారీరకంగాను కృంగిపోతాడు. అవునా అండి? ఇదే మనం తెలుసుకోవాలి. ఈ రోజున ఇంకా రేపటి గురించి మనం ఆలోచించాలి అనే ఆందోళన మనలో ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించాలి, కరెక్టే, కానీ దాని గురించి భయపడకూడదు. మూడవదిగా, దేవుని సార్వభౌమాధికారంపై నమ్మకం. ఈ వచనానికి సరిగ్గా ముందు వచనంలో యేసు ఆకాశ పక్షులను, అడవి పువ్వులను చూపిస్తూ దేవుడు వాటిని ఎలా పోషిస్తున్నాడో చెప్తాడనమాట. అంటే అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు. ఏ రోజు ఆహారం ఆ రోజే తెచ్చుకుంటే రేపటి గురించి అవి ఆలోచించాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షుల సైతము పోషిస్తున్నారు. మరి అటువంటి ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులైన వారు కాదంటారా? మరి ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠమైన వారు. మరి అటువంటి పక్షులనే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పోషిస్తున్నప్పుడు వాటికంటే శ్రేష్ఠులైన మనల్ని పోషించుకుంటాడా? అది మనం గ్రహించాలి. దీంట్లో కనుక మనం చూసినట్లయితే, రేపటిని గూర్చి చింతపడకండి అనడంలో అర్థం, రేపటి రోజు నా దేవుని చేతిలో ఉంది, మీ గురించి నాకు శ్రద్ధ ఉంది అని చెప్పడం అన్నమాట. చింతపడడం అంటే దేవుని శక్తిని, ఆయన ప్రేమను అనుమానించడమే. అంతే కదండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రేపటిని గురించి నీకు ముందుగానే సిద్ధపరుస్తారు. ఆయనకు తెలుసు ఏ సమయానికి ఇవ్వాలి, ఏ సమయానికి తీసుకోవాలి అనేది ఆయనకు తెలుసు. అలాంటప్పుడు రేపటి గురించి ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన నీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు చింతించవలసిన అవసరం మనకేముందండి? అవునా? దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన ఇస్తాడు అని నీకు తెలిసి కూడా చింతిస్తున్నావు అంటే ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ప్రేమను అనుమానించడమే. రేపటి రోజును దేవునికి అప్పగించగలిగే పూర్ణ విశ్వాసాన్ని ఈ వచనం కోరుకుంటుందండి. చాలా జాగ్రత్తగా గమనించి మీరు దేవుని మార్గంలో ఉండి
దేవుని సార్వభౌమ అధికారంపై నమ్మకం ఉంచాలని ఆశపడుతున్నాను. 4వదిగా బాధ్యత రహితముగా ఉండమని కాదు. చాలామంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. రేపటిని గూర్చి ఆలోచించవద్దు అన్నారు కదా, ఇక ఏ ప్లానింగ్ లేకుండా సోమరిగా ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ బైబిల్ సోమరితనాన్ని సమర్థించదు. వ్యత్యాసం ఏంటో చూద్దాం. యేసు ఇక్కడ ఆలోచన అంటే ప్లానింగ్ చేయొద్దు అనడం లేదు. ఆందోళన పడొద్దు, యాంగ్జైటీ లేదా వర్రీ అవ్వద్దు అంటున్నారు. రేపటి కోసం ప్రణాళిక వేసుకోవడం జ్ఞానం, కానీ ఆ రేపటిని గురించి తలుచుకుని ఈరోజు భయపడిపోవడం అవిశ్వాసం అని మనం గ్రహించాలి. ఒకరోజు చొప్పున జీవించడం. ఈ వచనం మనకు ఒక అద్భుతమైన జీవన శైలిని నేర్పుతుంది. దేవుడు ఇశ్రాయేలుకు అరణ్యంలో మన్నా ఇచ్చినప్పుడు రోజుకు సరిపడా మాత్రమే ఇచ్చేవారు. మరుసటి రోజుకి దాచుకుంటే అది కుళ్ళిపోయేదంట. అర్థమవుతుందండి. ఏ రోజుకి సరిపడా ఆ రోజు మన్నా కురిపించేవాడు. ఒకవేళ మనము మనుషులము గనక మనం ఏం చేస్తామంటే ఈరోజు ఉన్నదాన్ని మనం ఈరోజు సంతృప్తిగా తినకుండా సంతృప్తిగా తిన్నా సరే రేపటికి ఇది దొరకతో అని చెప్పి మనం కూర్చుకుంటాం అన్నమాట. గిన్నెల్లోనూ పాత్రల్లో అనేకమైన వివిధమైన పాత్రల్లో మనం కూర్చుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజుకి సరిపడా మాత్రమే నీకు దయచేశారు. కానీ నువ్వేం చేసావు? రేపటి గూర్చి కూడా ముందుగానే ఆలోచించేసి చింతపడిపోయి దొరకదో అనే ఆలోచనతో ముందుగానే నువ్వు దాన్ని కూర్చుకున్నావు. కానీ అదేమైంది? కుళ్ళిపోయింది. నీ దేవుడికి తెలుసు కదా నీకు ఇవ్వాలని రేపటి గురించి. అలాంటప్పుడు నువ్వు దాన్ని ముందుగానే భయపడిపోయి ఆందోళన పడిపోయి దాచుకుంటే అది కుళ్ళిపోతుంది. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు కూడా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అన్నారు. నెల రోజులకి సరిపడా అడగలేదండి ఆయన. మా అనుదిన ఆహారం అంటే ప్రతిరోజు ఏ రోజుకు కావలసిన ఆహారము ఆ రోజున మాకు దయచేయండి అని అడిగాడే తప్ప నెల రోజులకి సరిపడా ఆహారం మాకు దయచేయమనలేదండి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. ఆయనకి తెలిసినప్పుడు మనం ఈ రోజుకి మాత్రమే అడగాలి. ఈ రోజు కూడా దయచేస్తాడు, కానీ అడగడం మన బాధ్యత. ఆయన్ని మనం అడగొచ్చు, ఎందుకంటే ఆయన మన తండ్రి. ప్రభువా ఈరోజు ఆహారం దయచేయి అని అడగాలి. అంతేగాని 100 రోజులకి సరిపడా ఆహారం దయచేయి అని అడగక్కర్లేదండి. ఎందుకంటే ఈ రోజు నువ్వు అడిగా ఇచ్చాడు, రేపు నువ్వు అడగకముందే నీకు దయచేస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు మనకు ఒక్కసారి జీవిత కాలాన్ని సరిపడా కృపనివ్వడండి. దేవుడు మనకు ఒకేసారి జీవిత కాలానికి సరిపడా కృపనివ్వడు. ఎందుకంటే ఏ రోజు వారి కృపను ఆ రోజే ఇస్తాడు. ఈ రోజును జయించడానికి కావలసిన బలాన్ని దేవుడు ఈరోజే ఇస్తాడు, రేపటి బలాన్ని రేపిస్తాడు అనేది మనం గ్రహించాలి. చివరిగా నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట, ఈ మత్తయి సువార్త 6:34 యొక్క అంతరార్థం ఏంటంటే, భవిష్యత్తును గురించిన భయాన్ని విడిచిపెట్టి దేవునిపై నమ్మకంతో ఈరోజు దేవుడు మీ చేతికి ఇచ్చిన సమయాన్ని, బాధ్యతలను నమ్మకంగా, సంతోషంగా నెరవేర్చడం. రేపటి భారాన్ని మోయడానికి మీ వెనుక దేవుడున్నాడనే ధైర్యంతో మీరు ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. ఈ మాటలన్నీ మీ అందరి వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమెన్.